రైట్ కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గెడ్డం వివేక్ కు మైనింగ్ కార్మిక శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్ అండ్ యువజన శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు. మరోవైపు కొత్త మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయించారు. రైట్ మనం చూసా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ముగ్గురుకు సంబంధించి మొన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి నిన్న శాఖలు కూడా కేటాయించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ముగ్గురికి కూడా శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తుంది, వారికి ఛాంబర్లు కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వాకిటి శ్రీహరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వివేక్ వెంకటరమణ, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్. ఇక ఈరోజు నిన్న వాళ్ళకు శాఖలు కూడా కేటాయించడం జరిగింది. మంత్రివర్గం విస్తరణ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత సీఎం ఢిల్లీ వెళ్లారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి రాగానే నిన్న మధ్యాహ్నం సీఎం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత సిఎస్ తో భేటీ అయ్యారు. భేటీ అయి మంత్రుల శాఖలకు సంబంధించి తుది కసరత్తు పూర్తి చేసి రాత్రి ప్రకటించారు. ఇక ఢిల్లీలో సీఎం మీడియాతో మాట్లాడిన సందర్భంలోనే ఇప్పుడు మంత్రుల వద్ద ఉన్నటువంటి శాఖలను వేరే వాళ్ళకి అప్పగించడం జరగదు, తన వద్దే చాలా శాఖల్లో వాటికి సంబంధించి కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పేసి కూడా ఒక ప్రకటన అయితే చేశారు. ఆ మేరకు సీఎం వద్ద ఉన్నటువంటి కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాలు, మైన్స్ అండ్ జియాలజీ శాఖను వివేక్ వెంకటస్వామికి ఇచ్చారు. అడ్లూరి లక్ష్మణ్ కి కంప్లీట్ గా సంక్షేమ శాఖలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలన్నీ కూడా అడ్లూరి లక్ష్మణ్ కి ఇచ్చారు. వాటితో పాటుగా వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా సిటిజన్లకు సంబంధించి కూడా అడ్లూరి లక్ష్మణ్ కి కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరికి పూర్తిగా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మద్య పరిశ్రమ సంబంధించినటువంటి శాఖలతో పాటు క్రీడలు, యువజన సేవలకు సంబంధించినటువంటి శాఖలను కేటాయించారు. ప్రతి ఒక్కరికి కూడా ఆ 2 శాఖల్లో అందులో ఉన్నటువంటి వాటికి అనుబంధంగా ఉన్నటువంటి శాఖలను కేటాయించారు. ఇక ఇప్పటికే సెక్రటరియట్ లో వాళ్ళకు ఛాంబర్లు కూడా రెడీ అయ్యి ఈ రోజు మంత్రులు ఆ ఛాంబర్ లో బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఆశ.